అరుణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి గాయత్రి ఉపాసన. రావణాసురుడు చాలా గొప్పనైనటువంటి శక్తివంతుడు. శివుడికి తన ఒక్కొక్క తలను తీసి హోమగుండంలో వేసి అర్పణ చేసి పేగుల్ని వీణా తంతులుగా చేసి వీణా వాయిద్యం చేసి తాండవ స్తోత్రాన్ని రచించి చాలా అద్భుతమైనటువంటి శివభక్తుడు. కానీ ఆ శక్తి ఉన్నంత వరకు రావణుణ్ణి కొట్టడం చాలా కష్టం. దుర్మార్గుడే, చేస్తున్న పని దుర్మార్గుడే, కానీ వాడిలో ఉండేటువంటి దివ్యమైన శక్తి వాడి నుంచి దూరం పోయే వరకు కూడా వాడి పతనం జరగదు. కాబట్టి దివ్య శక్తులు పోవాలి అంటే వాడి చేత పాప పనులు జరగాలి. అందుకే 14 సంవత్సరాలు పట్టింది రావణ్ణి కొట్టడానికి. ఆయన బలం తగ్గాలి అంటే ఈయన 13 సంవత్సరాలు భార్య పక్కన ఉండి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఒక దీక్షలాగా ఉంటే తప్ప, ఇంకా పైగా అమ్మవారు పోయి లంకలో ఉండి వాడి చేత తప్పులు చేయించింది. ఎట్లా అన్నారు? అమ్మవారి యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైపోయి ప్రతిరోజు వెళ్లి అమ్మవారిని లోపరుచుకోవడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడి రోజు పాపం చేసి 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 పుణ్యమంతా తగ్గించుకున్నాడు. అమ్మవారు వచ్చినప్పటి నుంచి దినచర్య మారిపోయింది. అంతకుముందు సంధ్యావందనం అన్ని సకాలం అన్ని ఉండేవి. కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్లేసరికి చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోతుంది కొంతమంది ఉపాసనలో. అలాగే రావణాసుడు కూడా అమ్మవారు వచ్చింది, ఇక అమ్మవారి మీదే దృష్టి పెట్టాడు, కానీ శివుణ్ణి పక్కన పెట్టినాడు, ఉపాసన పక్కన పెట్టినాడు, బలం తగ్గిపోయింది, అప్పుడు కొట్టారు. కాబట్టి దుర్మార్గమైన కృత్యాలు చేస్తున్నప్పటికీ కూడా దివ్యమైనటువంటి ఉపాసన ఉన్నట్టయితే వాడి పతనం కొంచెం సమయం పడుతుంది. పతనం పతనమే, కానీ సమయం పడుతుంది. లోకంలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, రోజు కొబ్బరికాయలు కొడతాను, నాలాగా సత్యనారాయణ స్వామి పౌర్ణమి చేసిన వాళ్ళు లేడు, 11 ప్రదక్షిణాలు కాదు 21 ప్రదక్షిణాలు చేస్తున్నాను, మనకేం లేదు, పక్కవాడు ఏం చేయకున్నా చాలా గొప్పగా ఉన్నది అంటే మనకు రాలేదనేటువంటి బాధ కాదు, పక్కవానికి వస్తూ ఉన్నదని ఏడితే ఎక్కువ ఉన్నది. ఇక్కడ నీ బాధ నువ్వు పడితే చాలు, పక్కవాడి గురించి ఎందుకు?